రూబన్ స్నేహ గురించి మీకు ఎన్ని రోజులుగా తెలుసు? సార్ మేము కలిసి చదువుకున్నాం. వాళ్ళు చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది? మరుసటి రోజు నేను కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే తెలిసింది సార్. వాళ్ళు చనిపోయిన తర్వాత రూబన్ వాళ్ళ అమ్మా నాన్నని కలిసారా? లేదు సార్. ఎందుకు? మీరు క్లోజ్ ఫ్రెండ్సే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? రూబన్ని స్నేహాని సపోర్ట్ చేసినందువల్ల వాళ్ళ నాన్నని ఫేస్ చేయలేకపోయాను సార్. అందువల్లే నేను స్వయంగా వెళ్ళి వాళ్ళని కలవలేకపోయాను. అయితే రూబన్కి స్నేహకి పెళ్లి చేసింది మీరేనా? లేదు సార్, మాకు కూడా పెళ్ళైన తర్వాతే అసలు విషయం తెలిసింది. వాడిది కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ సార్. మీకు వాళ్ళ గురించి తెలిసిన విషయాల్ని చెప్పండి. హలో సార్. హలో సార్, మీరు దగ్గరలో ఏమైనా ఉన్నారు సార్? మిమ్మల్ని కలవాలి. ఒక అర్ధ గంటలో వస్తాను. అది హాయ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు రమ్మన్నారు? ఏంటి విషయం? మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, మనకక్కడ టీపై మీద దొరికిన కత్తి మీద హంతకుడు అనే సందేహం ఉన్న ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే అతని బ్లడ్ శాంపిల్స్ కూడా దొరికాయి. కానీ మర్డర్కి ఉపయోగించిన వెపన్ అది కాదు. ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ స్టెయిన్ స్నేహకి సంబంధించింది కాదు. ఆ రక్తం ఎవరిదై ఉంటుందో ఆ వ్యక్తికి ఈ హత్య విషయంలో డైరెక్ట్ సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఆ కత్తికి రక్తం అంటుకున్న అదే సమయంలో స్నేహ కూడా హత్యకు గురైంది. ఎనీథింగ్ ఎల్స్? స్నేహ హత్యకు గురైన సమయంలో రూబన్ ఆ ఫ్లాట్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం, రూబన్ బ్లడ్ శాంపుల్ మనకి అక్కడ దొరికింది. నా ఫైండింగ్స్ ఏంటంటే, స్నేహ ఇంకా రూబన్ హత్య చేయబడింది ఆ ఫ్లాట్ లోనే. కానీ స్నేహ హత్య తర్వాత 30 నుంచి 50 నిమిషాల వ్యత్యాసంలోనే రూబన్ హత్య చేయబడ్డాడు. బలమైన దాడి వల్ల రూబన్ కింది దవడ పక్కకి జరిగింది. ఇనుపది గని లేదా అలాంటి ఆయుధం ఏదైనా హంతకుడు ఉపయోగించుండాలి. అది మాత్రమే కాదు, రూబన్ గోళ్లలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ స్నేహకి సంబంధించినవే. నా ఫైండింగ్స్ లో తెలిసింది ఏంటంటే, స్నేహ మెడ మీద ఉన్న మార్క్స్ కి కారణం ఖచ్చితంగా రూబనే. హంతకుడు ఎవరో గానీ మిగతా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేశాడు. హంతకుడు చాలా క్లెవర్. వాళ్ళింటి వాళ్ళే చేశారు. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్. జార్జ్ కే థామస్. చెప్పు జార్జ్, ఆ రోజు ఏం జరిగింది? రూబన్ ఫ్లాట్ లో దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చిందో చెప్పండి. స్నేహ హత్యకు గురి అయిన సమయం, మీరు ఫ్లాట్కి వెళ్ళిన సమయమో దాదాపు ఒకటే. అయితే సార్ చెప్పేది ఏంటి? ఆ అమ్మాయి నేనే చంపానా? నేను అలా చెప్పలేదు కదా జార్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ చేతిలో ఉన్న గాయం నుంచి తీసిన రక్తం, స్నేహ ఫ్లాట్ నుంచి దొరికిన రక్తం రెండు మ్యాచ్ అవుతుందని అంటున్నాను. మీ చేతికి గాయం ఏర్పడిన సమయము, స్నేహ హత్య చేయబడిన సమయము ఒకటే. అంతేకాదు, క్రైమ్ స్పాట్ నుంచి దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? తన్ని పొడిచి చంపింది నేనే సార్. పొడిచి చంపారా లేదా గొంతు కోసి చంపారా? కాస్త ఆలోచించి చెప్పండి. కత్తి తీసుకుని తన్ని పొడి చేసా చంపాను. నేను చెప్పాను కదా, నా వల్ల కాదు అని. ప్రతిసారి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా?
సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆ జార్జ్ని ఎందుకు సార్ మీరు వదిలేశారు? మన దగ్గర వాడికి వ్యతిరేకంగా ఒక ఎవిడెన్స్ మాత్రమే ఉంది. మిగతాదంతా తను ఆలోసినేటెడ్ మెమరీ క్రియేట్ చేసిన కథలు, మనం ఊహించింది మాత్రమే. తను చెప్పింది ఇంకా మనం ఊహించింది రెండు ఒకటని తెలుసుకోవాలి. సార్ వాడికి 2 దెబ్బలేస్తే వాడే నిజం చెప్తాడు కదా. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా? ఆ సెక్యూరిటీ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారా? సీసీటీవీ కెమెరా పని చేయకపోవడం గురించి తను ఏమైనా చెప్పాడా? అలాగే విజిటర్స్ రిజిస్టర్ దొరికిందా? నిన్న స్పృహలోకి రాగానే స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. ఫ్లాట్లో సీసీటీవీ పనిచేయట్లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. ఆయన్ని ఎవరైతే కలవడానికి వచ్చారో వాళ్ళే విజిటర్స్ రిజిస్టర్ని మాయం చేసుంటారు. అతను చెప్పిన డీటెయిల్స్ అన్ని పొద్దునే మీకు మెయిల్లో పంపించాను సార్. అనిల్, సార్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి సంఘటన జరిగిన రోజు, దాని ముందు రోజు సంబంధించిన ఫుటేజ్ తీసుకోండి. సార్ ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇంతకు ముందు కూడా అతను ఇలాగే ప్రవర్తించేవాడు, కానీ ఇంత దారుణంగా ఇదే మొదటిసారి. నాకున్నది 3 కూడా ఆడపిల్లలే సార్. కుటుంబాన్ని పోషించే మార్గం లేదు సార్. నా చిన్న కూతురుతో చాలా తప్పుగా ప్రవర్తించాడని నా కూతురు చెప్పాకే నాకు తెలిసింది సార్. ఏంటి సార్ సమస్య? ఆ పోకిరి ఎవరు? ఆ విజిలెన్స్ కేసులో సస్పెండ్ అయ్యాడే వాడే ఈ సమస్యలన్నిటికీ కారణం. అతన్ని తీసి లోపలేయాలి సార్. ఏమైంది సార్? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏం చెప్పమంటారు సార్? ఆవిడ భర్త ఉన్నాడే, ఆవిడ కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. అలాంటి వాడిని మక్కిలు ఎరగదన్నాలి. ఇది రూబిన్ ఓ, నాన్నగారు. రూబిన్దా? ఓకేనా కదా? ఓకే వెళ్ళండి. ఓకే సార్. సార్ రూబిన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ దొరికింది సార్. ఇందులో 3 అక్యూస్టులు ఉన్నారు సార్. వాళ్ళ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయి. ఓకే సార్.